వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆలోచనతో టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన టీడీపీ అభ్యర్థి కుటుంబ సంపాదనలో 10 కోట్ల రూపాయలను కార్యకర్తల సంక్షేమ నిధికి డిపాజిట్. నారాయణ కలవకొండ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, ఘనంగా స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం. చిల్లకూరు మండలం కలవకొండ గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, పుష్పయాగం, ఏకాంత సేవతో ఘనంగా ముగిశాయి. గత 5 రోజులుగా చిల్లకూరు మండలం కలవకొండ గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేసి పలు రకాల పుష్పాల పుష్పయాగం, ధ్వజారోహణం, అలాగే ఏకాంత సేవ ఈ కార్యక్రమాలు సంప్రదాయబద్ధంగా అర్చకులు నిర్వహించారు. దీంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఈవో తాత శ్రీనివాసరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
గూడూరు పట్టణంలో కరణాల వీధిలో వెలసిన శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. గూడూరు పట్టణంలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి కళ్యాణ మండపంలో నిలిపి మంగళ వాయిద్యాలు వేదమంత్రాలతో స్వామి వారి కళ్యాణ మహోత్సవం అర్చకులు ఘనంగా నిర్వహించారు. భక్తులు కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయ కర్తలుగా కోడూరు వీరారెడ్డి కల్పలత దంపతులు వ్యవహరించారు. సీతారాఘవయో వివాహ జయాలు బ్రహ్మంగరం
గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో అడవి కాలనీకి చెందిన శ్రావణి అనే గర్భవతి మృతి చెందింది. డాక్టర్లు సరైన వైద్య సేవలు అందించకపోవడంతో మృతి చెందిందని మృతురాలి బంధువులు హాస్పిటల్ వద్ద ఆందోళన చేపట్టారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని అడవి కాలనీకి చెందిన శ్రావణి కాన్పు కొరకు ప్రభుత్వ హాస్పిటల్లో చేరింది. మగబిడ్డ జన్మించాడు. శ్రావణి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వెంటనే నెల్లూరుకు తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించడంతో శ్రావణి నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడ డాక్టర్లు పరీక్షించి అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. శ్రావణి బంధువులు మృతదేహంతో ప్రభుత్వ హాస్పిటల్ వద్ద డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే చనిపోయిందని ఆందోళన చేపట్టారు. కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు వచ్చి శ్రావణి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి డాక్టర్లతో చర్చించాలని సూచించారు. శ్రావణి భర్త మాట్లాడుతూ డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే తన భార్య మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళు ఏమంటే నాకు రక్త పరీక్ష తీసుకురాబో బిడ్డ పుట్టిన తర్వాత బాగానే ఉంది, ఇబ్బంది లేదన్నారు. మళ్ళీ ఉండి నువ్వు పోయేసి పురుగు పుట్టారు, నీకు ఇబ్బంది లేదు, బాగానే ఉంది అన్నారు. అబ్బాయిని తీసుకుని ఊరు పోవాలి, ఊపిరితిత్తులు ఆడటం లేదన్నారు. మళ్ళీ వచ్చే కాడికి నెల్లూరు తీసుకెళ్ళండి, నెల్లూరు తీసుకెళ్తే బతుకుతుంది. అమ్మ ఎక్కడ చచ్చిపోయింది, నేను ఇక్కడ చూసి శవం అయిపోయినది తీసుకెళ్ళమని చెప్పాను. నేను మాదేం తప్పలేదు, మీరు పోయి కాబట్టి అక్కడ పోయి మాట్లాడుకోండి చెప్పాను. కట్ట మేడం నెల్లూరులో కాబట్టి నేను ఇప్పుడు వచ్చేయడానికి వాళ్ళు ఇప్పుడే తీసుకొచ్చారు అమ్మాయిని కూడా. అమ్మాయి పేరు ఏం పేరు? మీ భార్య పేరు ఏం పేరు? శ్యామండి ఆయన. ఎంత ఇంతకు ముందు కూడా ఎట్టే జరిగింది ఇక్కడ, ఇంతకుముందు ఇట్టే జరిగితే ఇట్టే చేశాను నేను, మళ్ళీ ఇట్టే చేశారు. మళ్ళీ అటు ఎంతమంది చంపుతున్నారు వాళ్ళు,
గవర్నమెంట్ హాస్పిటల్ ఒక పేరే కానీ పానకు తీసుకుపోయిన వాళ్ళు ఇప్పుడు చేయలేప్పుడు తరివేయాల కడుపు దగ్గర పేరు దగ్గర అర్థం కాల ఆ అమ్మాయి బాగా ఆడలు ఎవరు రాకపోయారు భార్య భర్త వచ్చేటప్పుడు పని చేసుకోవాలి దాటం పేరు ఏంది అర్థం కాలేదు కదా దాటం పేరు ఏందిరా అమ్మాయిని అక్కడికి తీసుకెళ్ళిపోండి అన్నారు ఆడికి తీసుకుపోతే ఇక్కడే ప్రాణం పోయింది అమ్మాయికి కానీ వాళ్ళు మీద కేసు అయిపోతే అక్కడ ప్రయాణం చేశారు ఆపరేషన్ చేశారంట ఇక్కడే వాళ్ళు ఏం చెప్పారంట నెల్లూరులో ఇక్కడ ఆపరేషన్ చేయాలని చెప్పారంట ఆపరేషన్ చేయాలని చెప్పి అంటే ఆడలు ఎవరు రాలా మగపిల్లలు ఇక్కడ ముగ్గురు వచ్చారు అమ్మాయిని తీసుకు డెలివరీకి అందరూ పనులు పొలాలు వెళ్ళిపోయినప్పుడు ముగ్గురు మగపిల్లలు తీసుకొస్తే మగపిల్లలకి ఏం తెలియదు కదా వెళ్ళినప్పుడు వీళ్ళు ఏదో ఆపరేషన్ చేసి అమ్మాయిని ఇక్కడే చచ్చిపోయిన తర్వాత వీళ్ళు నెల్లూరు షిఫ్ట్ చేశారు. రాష్ట్రంలో కేంద్రంలో వైసీపీ మరియు బీజేపీ పార్టీలకు అనుకూల పరిస్థితులు లేవని ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ అభ్యర్థి చింతామోహన్ వెల్లడించారు. గూడూరు పట్టణంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గూడూరు పట్టణంలోని థర్డ్ క్లాస్ సెంటర్ వద్ద తిరుపతి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చింతామోహన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో అధికార మరియు ప్రతిపక్ష పార్టీలు ఓటర్లను అనేక విధాలుగా ప్రభావితం చేశారని అయితే విజ్ఞతతో ఓటర్లు ఓట్లు వేశారని మార్పు కోరుకుంటున్నారని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వెంటనే దుగ్గరాజపట్నం పోర్టు నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా చూస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో డాక్టర్ రామకృష్ణారావు, పూల చంద్రశేఖర్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. పరిస్థితుల్లో ముఖ్యంగా చాలా ఇద్దరు డబ్బులు పంచుకున్నారు. పంచతొట్టి రామకృష్ణారావు గారు చేతులు దండాలు పంచాడు, అంతేగాని మేమేం చేయలేకపోయినాం. డబ్బులు బాగా పంచుకున్నారు దర్జాగా. ఏదెట్లాగైనా కూడా ఓటర్లు ప్రజలు చాలా విజ్ఞతతో తీసుకున్నారు, కానీ వేసింది ఇంకొక దగ్గర. మరి ఖచ్చితంగా జగన్ వ్యతిరేక పవనాలు కనిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇక్కడ అక్కడ కొంచెం మార్పులు ఉండొచ్చు, కానీ జగన్ వ్యతిరేక పవనాలు కనిపిస్తున్నాయి. రేపు రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మరి మార్పు కనిపిస్తూ ఉంది స్పష్టంగా. కేంద్రంలో అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మోడీ వ్యతిరేక ప్రభుత్వం ఖచ్చితంగా కేంద్రంలో రాబోతూ ఉంది. అన్ని రాజకీయ పార్టీలు మన ఆంధ్రప్రదేశ్లో గెలిచిన వాళ్ళు కూడా మాతో కలుపుకొని పోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఖచ్చితంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతాం. కాంగ్రెస్ తోటి మిగిలిన అన్ని పార్టీలు కలుపుకొని సెక్యులర్ పార్టీలను మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. మరి ముఖ్యంగా దుగ్గరాజపట్నం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే దుగ్గరాజపట్న ఓడరేవుకి వీలున్నంత తొందరలో పునాది రాయి వేయిస్తాను, ఎంతమంది అడ్డం వచ్చినా కూడా. ఎందుకనంటే ఈ ప్రాంతం గూడూరు విశాఖపట్నంలాగా తయారు చేయాలన్న ఉద్దేశంతోనే తీసుకురావడం జరిగింది. ఎవరు ఎంతమంది అడ్డం వచ్చినా కూడా దుగ్గరాజపట్నం ఓడరేవుకి పునాది రాయి వేయించి తీరుతామని తెలియజేస్తూ పోలీస్ శాఖ జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు చేయకూడదు ఇటువంటి పనులు. ఎవరో పనికి గూడూరు పట్టణంలో కరణాల వీధిలో వెలిసి ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి పట్టణ పురవీధుల రథోత్సవం ఘనంగా సాగింది. గూడూరు పట్టణంలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి దాతల సహకారంతో నూతనంగా తయారు చేయించిన రథంలో నిలిపి మంగళ వాయిద్యాలతో పట్టణ పురవీధిలో రథోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ రథోత్సవంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలోచించుకో
చెప్పినప్పుడు వాళ్ళు పార్టీ జెండాను మోస్తూ పార్టీ అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లేది కార్యకర్తలేనని తెలుగుదేశం పార్టీ నెల్లూరు నగర అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థిగా డాక్టర్ పొంగూరు నారాయణ పోటీ చేసిన విషయం తెలిసిందే. తనతో పాటు రాత్రింబావులో శ్రమించిన పార్టీ క్యాడర్ను ఆదుకోవాలనే ఆలోచనతో టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. నారాయణ సతీమణి రామాదేవి, కుమార్తెలు సింధూర, శరణీలతో ఆయన మాట్లాడారు. ఏటా తన కుటుంబ సంపాదనలో 10 కోట్ల రూపాయలను కార్యకర్తల సంక్షేమ నిధికి డిపాజిట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ 10 కోట్ల రూపాయలు పూర్తిగా కార్యకర్తల సంక్షేమానికే ఖర్చు చేస్తారు. ముందుగా కార్యకర్తలకు గుర్తింపు కార్డులు అందిస్తారు. కార్యకర్తల కుటుంబాల్లో ఏదైనా ఆర్థిక ఇబ్బంది ఏర్పడితే ఆ మేరకు సంక్షేమ నిధి నుంచి వారికి సాయం చేస్తారన్నారు. ఒకసారి అందరూ రండి. ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం పాలచూరు గ్రామ ప్రజలు కోనేటి రాజుపాలెం నుండి కొనతనీరు వరకు ఉన్న 150 గ్రామాలను అనుసంధానం చేసే ఆర్ఎంబి రోడ్డును మేనకూరు సెజ్లోని కొన్ని కంపెనీలు ఆక్రమించి తమకు రోడ్డు లేకుండా చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే ఆర్ఎంబి రోడ్డును తీసేసి ప్రహారీ కూడా కట్టే విధంగా వీరికి ఎవరు అధికారాలు ఇచ్చారని, ఎన్ని గ్రామాలను అనుసంధానం చేస్తూ కనీసం సెజ్లో పనిచేసే 2500 మంది ఉద్యోగులు ఈ రోడ్డు మార్గాన్ని కంపెనీలకు వెళ్లి రావాల్సిన పరిస్థితి ఉందని, ఈ రోడ్డును ఎట్టి పరిస్థితుల్లో తమ గ్రామాల ప్రజలు వదులుకునేది లేదని, దీనిపై ఎంతవరకైనా పోరాడతామని పాలచూరు గ్రామస్తులు తెలియజేస్తున్నారు. నా పేరు వెంకటేష్, మాది అనుకోవాలి గ్రామము. మేము ఈ కంపెనీల్లో జాబ్ చేసుకుంటూ
60-70 కంపెనీలకి ఈ రోడ్డు మార్గం ప్రధాన రహదారిగా ఉన్నది. ఇది మూసేయడం వల్ల కనీసం 10-15 కిలోమీటర్లు ఎక్స్ట్రాగా పోయి కంపెనీకి వెళ్ళి జాబ్ చేసి రిటర్న్ రావాలంటే 1-2 గంటల ఎక్స్ట్రా టైం పడుతుంది. మెయిన్ ఏంటంటే వెంకటగిరి నాయుడుపేటకు సంబంధించి రాకపోకలకి ఈ రోడ్డు మెయిన్గా ఉంది. దీన్ని బ్లాక్ చేయడం వల్ల చాలా ఇబ్బంది పడతాం. ఫ్యూచర్లో మన పిల్లలకు కానీ అంబులెన్స్ కానీ అలాంటివి ఒక 10 నిమిషాలు లేట్ అయితే ప్రాణాపాయ స్థితి వచ్చేస్తున్నాయి. కాబట్టి కనీసం ఈ రోడ్డుని మాకు చూపించి మిగతా మార్గంలో కంపెనీలు కట్టుకునేదానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఈ రోడ్డు మాత్రం వదులుకునే ప్రసక్తే లేదు. ఈ రోడ్డు ఖచ్చితంగా కావాలి. దీనికి సంబంధించి 30-40 గ్రామాల రైతులు కానీ విద్యార్థులు కానీ కంపెనీల ఎంప్లాయీస్ కానీ అందరూ మూకుమ్మడిగా ధర్నా చేస్తాము. ఖచ్చితంగా మా రోడ్డు మాకు కావాలని డిమాండ్ చేస్తున్నాము. రాఘవయ్య, పాల్చూరు గ్రామస్తుని నేను. రాజపాలెం టు కొనతనేరు ఇది ఆర్ఎంబి రోడ్డు. ఈ రోడ్డు కంపెనీ వాళ్ళు మూసేయాలని, ఏపీఎస్ వాళ్ళ వల్ల మూసేయాలని చూస్తున్నారు. దీనివల్ల చాలా గ్రామస్తులు, ఒక 30-40 గ్రామస్తులు, 2000 మంది 3000 మంది వర్కర్స్ ఇక్కడ కంపెనీలో పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కరికి జీవనాపాదం ఇక్కడ. ఇది రోడ్డు క్లోజ్ చేస్తే అందరికి ఇబ్బంది. పిల్లకాయలకి, పసిబిడ్డలకి, విద్యార్థులకి, ఆడబిడ్డలకి 2 గంటలకు డ్యూటీ చేస్తారు. ఆడబిడ్డ నడిచి వస్తుంది ఇక్కడ. అదే ఏ రోడ్డు లేదు మాకు. ఇదే మాకు సేఫ్. ఈ రోడ్డు మాకు అత్యవసరం. రోడ్డు ఇది మాకు. ఈ రోడ్డు తప్ప ఏ రోడ్డు మాకు అవసరం లేదు. ఈ రోడ్డు కోసం మేము ప్రజలంతా ఎంత దూరమైనా పోయేదానికి సిద్ధం ఉన్నది. ఈ రోడ్డు మాకు ఇచ్చేసి వాళ్ళు కంపెనీ ఏ గణం కట్టుకోమనో మనకి అవసరం లేదు. రాజపాలెం టు కొనతనేరు దాకా కనీసం ఒక 150 గ్రామాలు ఉన్నాయి. కనీసం 2500 మంది పనిచేస్తున్నారు ఇక్కడ వర్కర్సు. కొనతనేరు నుంచి వచ్చి నైట్ పోతారు. ప్రతి ఒక్కరికి ఇబ్బంది. ఇది వాళ్ళందరూ ప్రజలు అందరికీ ఇబ్బంది పడతాము. అందుకని మాకు ఈ రోడ్డు అయితే కన్ఫామ్ కావాలా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆలోచనతో టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన టీడీపీ అభ్యర్థి. కుటుంబ సంపాదనలో 10 కోట్ల రూపాయలను కార్యకర్తల సంక్షేమ నిధికి డిపాజిట్. నారాయణ. కలవకొండ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు. పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు. ఘనంగా స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం. ఇదే ఇప్పటివరకు నబుల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.